తెలంగాణ బీజేపీలో పైకి కనిపిస్తోందొకటి, లోపల జరుగుతుంది మరొకట. కొత్తవాళ్లు పార్టీలో చేరేటప్పుడు ఉండే మర్యాదలు తర్వాత ఉండటం లేదా? మూడో రోజుకు ముతక చట్టం అన్న సామెతను కూడా వంట పట్టించేసుకుని అప్లై చేసేస్తున్నారా? కొత్తగా చేరిన వారు ఊహల్లోంచి వాస్తవంలోకి వచ్చేసరికి బ్యాక్ బెంచ్కి వెళ్ళిపోతున్నారా? అసలేం జరుగుతోంది? రాష్ట్ర పార్టీలో ఆ వెనక వరుస బెంచీల కథేంటి? కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోనూ బీఆర్ఎస్ మీద నమ్మకం లేకనో ఇటీవలి కాలంలో కొంతమంది తెలంగాణ నాయకులు కాషాయం కప్పేసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమలం గూటికి చేరితేనే సేఫ్గా ఉంటామన్నది వాళ్ళ అభిప్రాయంగా ఉంది. అలా వచ్చిన వాళ్లకు అట్నుంచి స్వాగతాలు కూడా బాగానే పలుకుతున్నారు. కమ్ కమ్ వెల్కమ్ అంటూ రెండు చేతులు చాచి రెడ్ కార్పెట్ వేసేస్తున్నారు. టిఫినీలు చేశారా, కాపీలు దాగారా అంటూ పలకరించి మరీ ముందు వరుస కుర్చీల్లో కూర్చోబెట్టేస్తున్నారు. ఆ వచ్చినోళ్ళు కూడా అబ్బో ఎంత మర్యాద అని మురిసిపోతూ, అసలు ఇన్నాళ్ళు బీజేపీలో చేరకుండా తప్పు చేశాం గురు, అనవసరంగా టైం వేస్ట్ చేశాం, అయితేనే ఇక ముందంతా పండగే పండగ అంటూ కలలుగంటున్నారట. కట్ చేస్తే వాళ్ళ కలల్లో నుంచి వాస్తవంలోకి వచ్చి చూసుకునేసరికి ఫేసులు మాడిపోతున్నాయట. తాము ఫస్ట్ రోల్లో కూర్చున్నట్టే అనిపిస్తున్నా అంతకంటే ముందు మరిన్ని వరుసలు తయారై చివరకు బ్యాక్ బెంచీకి పరిమితమవుతున్నామన్న ఫీలింగ్ వస్తోందట చాలామంది వలస నేతలకి. ఆ విధంగా ముందుకు పోలేక వెనక్కు వెళ్లలేక చాలామంది నాయకులు సతమతమవుతున్నారన్నది తెలంగాణ బీజేపీలో లేటెస్ట్ టాక్. ఇటీవలి నాయకుల స్టేట్మెంట్స్ కూడా ఈ విషయాన్ని చెప్పకనే చెప్తున్నాయంటున్నారు పరిశీలకులు. బీజేపీలో చేరే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ తర్వాత ఇంకేం మిగలబోదని, మీ ప్రాంతంలో మీ నియోజకవర్గంలో మీరు కోరుకున్నట్టుగా ఏం జరగబోదని తాజాగా హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీలో ఎంత చేసినా టికెట్ గ్యారంటీ లేదని బహిరంగంగానే అంటున్నారాయన. చేరేటప్పుడు అంతా బానే ఉంటుంది, ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుందంటున్నారు ఎమ్మెల్యే. మొదట్లో ఫస్ట్ సీట్లో కూర్చోబెట్టినా తర్వాత లాస్ట్ సీట్లోకి వెళ్లే పరిస్థితి వస్తుందన్నది గోషామహల్ ఎమ్మెల్యే వాదన. తాము 11 ఏళ్లుగా పార్టీలో అణిచివేత ఎదుర్కొంటున్నామని, చివరకు తమ కార్యకర్తలకు పదవులు కూడా ఇప్పించుకోలేకపోతున్నామన్నది కొందరు నాయకుల మాట. విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి నేతలు ఇతర పార్టీల నుంచి వచ్చి తర్వాత బీజేపీని ఎందుకు వదిలేశారో కూడా తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారట కొందరు పార్టీ నాయకులు. హిందుత్వం, దేశసేవ, సమాజ సేవలో ఏకైక ఛాంపియన్ తన పార్టీని అయినప్పటికీ తెలంగాణలో కొందరి ఆధిపత్యం, అహంకారం వల్ల నష్టపోతున్నామని అంతర్గత సంభాషణల్లో అంటున్నట్టుగా తెలిసిందే. అయితే భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ సర్కారు వస్తుందని, పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతారంటూ గట్టిగా చెప్తున్నారు రాజాసింగ్ లాంటి నాయకులు. అయితే ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పకుండా బయటికెళ్ళాకెందుకు మాట్లాడుతున్నారన్నది బీజేపీ నేతల వాదన. ఎవరి వాదన ఎలా ఉన్నా తెలంగాణ బీజేపీలో మాత్రం చేరే ముందు ఒక ట్రీట్మెంట్, చేరాక మరో రకమైన ట్రీట్మెంట్ ఉంటాయని, అవతలోళ్ళు ఎంత పెద్ద నాయకులైనా ఇక్కడ పాతుకుపోయిన కొందరికి జీ హుజూర్ అనకుంటే మాత్రం భవిష్యత్తు ఉండబోదన్న చర్చ నడుస్తోంది కొన్ని వర్గాల్లో.